హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్లోకి సేమియా ఉప్మా చేశానండి. ఎప్పుడు కూడా ఉప్మా అంటే అబ్బా ఉప్మానా అంటారు కదండి. అలా కాకుండా ఉప్మా అంటే సేమియా ఉప్మా ఇలా చేసి పెట్టాలి, మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి అని అడుగుతారండి. అంత బాగుంటుంది. నేను చేసి చూపిస్తాను. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా మనకి బ్రేక్ఫాస్ట్లోకి అంటే మనకి గుర్తొచ్చేది దోశ, ఇడ్లీ, అలాగే పూరి, మన పెసరట్టు ఇలా చేసుకుంటుంటాం కదా. అలా కాకుండా ఒక్కసారి సేమియా ఉప్మాని ఇలా చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే చాలా పొడి పొడిగా ఉంటుందండి. చూసారా ఎంత పొడి పొడిగా ఉందో. సేమియా ఉప్మా అంటే పిల్లలకి ఇలా అంటుపోతూ ముద్దలాగా అయిపోతుంది. మాకు వద్దు మేము తినము అంటారు. అలా కాకుండా ఇలాగ ఒక్కసారి చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారండి. ప్లేట్ ఖాళీ అయిపోతుంది. అంతేనండి. ఇదిగోండి నేను అలా చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక్కసారి చూసేయండి. నేను ఒక కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇలాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక వేరే ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోండి. సేమియాని ఇలా ఫ్రై చేసుకున్న సేమియాని వేరొక ప్లేట్లోకి వేసేసుకొని మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసేసుకొని కావాలి అంటే ఒక స్పూన్ వచ్చేసి ఆయిల్ కూడా వేసుకోండి. లేదు అనుకున్న వాళ్ళు నెయ్యితో కూడా చేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే మొత్తం ఆయిల్తో కూడా చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఒక 1/2 కప్పు పల్లీలు అలాగే తాలింపు గింజలు వేసుకుంటున్నామండి. తాలింపు గింజలలో మనకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపగుండ్లు ఇలాగన్నీ వస్తాయండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడు మినపగుండ్లు ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రై అవుతుంది, తినేటప్పుడు చక్కగా తగులుతూ చాలా బాగుంటుందండి. అందుకే నేను మినపగుండ్లు ఇలా వేసేసుకొని వీటిని కొంచెం చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఒక 3 ఎండుమిర్చి ఇలా వేసేసుకోండి. ఆ తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నామండి ఒక ఆనియన్, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి. మీ స్పైసీకి కారం తగ్గట్టు క్వాంటిటీని బట్టి వేసుకోండి మిర్చి అనేది. నేనైతే ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది చక్కగా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యేంత వరకు కొంచెం మూత పెట్టేసి మగ్గించేసుకుందాము. ఆ తర్వాత ఇలాగ కరివేపాకు వేసుకోండి. ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుంది. ఇలాగ ఫ్రెష్దే కరివేపాకు వేసుకుంటున్నాను నేను. ఇలాగ వేసేసుకొని చక్కగా ఇదంతా ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం వాటర్ వేసుకుంటున్నామండి. కావాలి అంటే మీరు ఇప్పుడు పిల్లలకి పెడతారు కాబట్టి క్యారెట్ అండి సన్నగా తరిగేసి వేసేసుకోండి. నేనైతే ఏమీ వేయట్లేదు, ఇలాగే చేస్తున్నాను. కొంచెం వాటరు మనకి ఒక కప్పు సేమియా అయితే 2-3 కప్స్ వాటర్ వేసుకోండి. నేనైతే 3 కప్స్ వేసుకుంటున్నాను. ఒక కప్పు సేమియాకి 3 కప్స్ వేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం వాటర్ కొంచెం లూజ్గానే ఉంటే బాగుంటుంది. మరి గట్టి పడితే చక్కగా అంతగా టేస్ట్ అనేది బాగుండదు. ఆ తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకున్నానండి. ఆ తర్వాత ఇది అంతా చక్కగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనము ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని ఇందులో వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి చక్కగా కుక్ అయిపోతుంది. ఇది ఒకటికొకటి అంటుకోకుండా చక్కగా పొరలు పొరలుగా చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా మనం దోశ, ఇడ్లీ ఇలా తింటూనే ఉంటాం కదా. ఉప్మాలలో కూడా మనం గోధుమ రవ్వ అలాగే బొంబాయి రవ్వతో కూడా ఉప్మా చేసుకుంటాము. కానీ సేమియా ఉప్మా అనేది చాలా బాగుంటుంది అండి. సేమియా ఉప్మా అంటే ఎప్పుడు సేమియా కేసరి, అలాగే స్వీట్ సేమియా, పాల సేమియా చేసుకుంటాం కదా. అలా కాకుండా సేమియాతో ఉప్మా కూడా చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఒక్కసారి ఇలా చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. నిజంగా చెప్తున్నాను కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇది చాలా హెల్దీ కూడా అండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మనం చక్కగా నెయ్యి వేసుకున్నాము. అలాగే సేమియా కూడా మనకి డైజెషన్కి బాగానే ఉంటుందండి. అంటే అసలు డైజెషన్కి ప్రాబ్లమే అవ్వదు అనమాట సేమియా ఉప్మాతో. చూసారండి చక్కగా ఎంత పొడి పొడిగా ఉందో మన సేమియా ఉప్మా అనేది. ఇలాగా ఇలా ఉంటే సరిపోతుందండి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎందుకంటే ఇంకా మనం స్టవ్ పైన ఉంచేస్తే ఇంకా గట్టి పడిపోతుంది. అందుకనేసి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది చల్లారిన తర్వాత కూడా మనకి ముద్దలాగా అవ్వదండి, అలాగే ఉంటుంది పొడి పొడిగా. ఇదిగోండి చల్లారిన తర్వాత కూడా నేను చూపిస్తున్నాను చూడండి. ఒక ప్లేట్లో వేసేసి
ఇదిగోండి చూసారా ఎంత పొడి పొడిగా ఎంత చక్కగా ఉందో. పిల్లలకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి సూపర్ అండి, చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ అండి.